ఇప్పుడు రీసెంట్‌గా జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారు కదా! దాని గురించి ఈ సభలో ఏమన్నా ఆయన కౌంటర్ ఇస్తారంటారా? మేము అటువంటి చిల్లర కౌంటర్లని పట్టించుకోమండి. మేము ఏదున్న అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం వెళ్తున్న పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము ప్రజల గురించి ఏదైనా మాట్లాడితే దాని గురించి అంటే మాట్లాడతాం. ఆయన కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యామని చెప్పేసి 151 స్థానాల నుంచి 11 స్థానాలు తెచ్చిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది. ఏ స్థాయి ఆయనకి లోపల బాగా తెలుసు. ఆయన స్థాయి ఏంటో ఆయన నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. ఆయనకు బాగా తెలుసు. బట్ బయట ఏదో పిల్లి చప్పులు చేయాలని చేస్తున్నాడు. అంటే ఇదివరకు గవర్నమెంట్‌లో చూసుకుంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు, పథకాలు ఇచ్చారు అని అంటున్నారు. ఈ గవర్నమెంట్ అందుబాటులోకి వచ్చాక సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కూడా సరిగ్గా అందుబాటులోకి తీసుకురాలేదు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బకాయిలు పెట్టాడు, ఎన్నిసార్లు వసతి దీవెన వేశాడు, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎంత వసతి దీవెన వేశాడు, 3,000 రూపాయలు వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 7,000 వేస్తే ఈయన వేసింది 3,000, అది 2 సార్లు వేశాడు. అంటే 5 టైమ్స్ ఆయన ఎగరగొట్టాడు. ఇంకా ఎక్కడ సంక్షేమ పథకాలండి? వేసిన అమ్మఒడి కానీ ఏదైనా కానీ అది కూడా 4 సార్లు వేసాడు. దాంట్లో 2,000 కోత పెట్టాడు. పూర్తి స్థాయిలో ఏది చేయలేదు. మేము స్టెప్ బై స్టెప్ వచ్చిన మొదటి నెలలోనే 7,000 పింఛన్ చేసి వేసాం. అట్ ద సేమ్ టైం గ్యాస్ దీపం కింద ఇచ్చాం. తర్వాత డిఎస్సి అమలు చేస్తున్నాం. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. అంటే 3 సూపర్ 6లో 3 అమలు చేసానికి అయిపోయింది. నెక్స్ట్ 3 కూడా అతి త్వరలో అమలు చేస్తామని కూటమి నాయకులు చెప్పడం జరిగింది. అంటే ఆడపిల్లల రక్షణ ఎక్కడ, ఆడపిల్లలకి రక్షణ కరువు అయిందంటే అక్కడ పవన్ కళ్యాణ్ వాలిపోతాను అని అన్నారు. చెప్పిన విధంగా ఆయన ఆడపిల్లల విషయంలో రక్షణ తీసుకుంటున్నారా? 100% తీసుకుంటారండి. గత ప్రభుత్వంలో 33,000 కేసులు, మిస్సింగ్ కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే గ్రాఫ్ అనేది డిక్రీజ్గా ఉంది. అట్ దే టైం ఏది ఒకేసారి తగ్గదు కదండి. స్టెప్ బై స్టెప్ 100% జరుగుతుంది. మహిళా సంరక్షణకు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా